ఆల్ వెల్కమ్ టు అవర్ ఛానల్ శాంతి శివ వ్లాగ్. ఈ వీడియో వచ్చేసి షూట్ చేసి 1 వీక్ దాటిపోయిందనమాట. సో ఎడిటింగ్ చేసి తర్వాత వాయిస్ ఓవర్ ఇవ్వడానికి నాకు ఇంత టైం పట్టింది. ఎందుకు అనంటే తెలిసిందే కదా, సో పిల్లలతో కాని పని. సో ఎడిటింగ్ కూడా చాలా కష్టపడి వాళ్ళు నిద్రపోతున్నారనమాట. మా చిన్నోడు తర్వాత వైషు వాళ్ళు పండుకున్నప్పుడే నాకు టైం దొరుకుతుంది. సో ఇప్పుడైతే టైం కుదిరించుకొని వాయిస్ ఓవర్ ఇచ్చి మరి అప్లోడ్ అయితే చేస్తున్నాను అనమాట. అండ్ ఇది వచ్చేసి మా ఆయన వీక్ ఆఫ్ రోజు. సో వీక్ ఆఫ్ అనగానే మా ఇంట్లో అయితే కంపల్సరీగా ఏదో ఒక కౌస్ అయితే ఉండాలి. ఎప్పుడైనా ఒకసారి స్కిప్ చేస్తామేమో కానీ ఇంకా నార్మల్గా అయితే ఎప్పుడు స్కిప్ చేయమన్నమాట. సో నార్మల్గా మా ఆయనకి చికెన్ అంటే చాలా ఇష్టం, నార్మల్గా కోసేసుకుంటారు. బట్ నాకు అంత ఇష్టం ఉండదన్నమాట. అంటే ఎప్పుడన్నా ఒకసారి తింటే ఓకే, బట్ రెగ్యులర్గా తినడం అంటే నాకు అంత ఇష్టం ఉండదు. సో చికెన్ వద్దు, ఏదైనా వేరే తీసుకురా అంటే ఇంకా మటన్ తెస్తా అన్నారు. బట్ దగ్గరలో లేదని చెప్పేసి ఇంకా ఫిష్ అయితే తీసుకొస్తామని చెప్పేసి వైషు తర్వాత మా ఆయన ఇద్దరు వెళ్ళి ఫిష్ అయితే తీసుకొని వచ్చారనమాట. ఇంకా తీసుకొచ్చిన తర్వాత ఇలా అయితే క్లీన్ చేసుకుంటున్నాను. ఇక క్లీన్ చేసుకుంటున్నప్పుడు వైషు అయితే వచ్చింది, నేను టచ్ చేస్తాను అని చెప్పేసి. సో సరే టచ్ చేయని చెప్పేసి తనకైతే ఇస్తున్నాను. తను ఎక్స్పీరియన్స్ చేస్తుంది అనమాట. సో నాకు ఇక్కడ ఒక విషయం గుర్తొచ్చింది ఏంటంటే, కొంతమంది ఏమంటే సో అది కౌసు స్మెల్ వస్తుంది ముట్టుకుంటే. వాళ్ళు ముట్టుకొని ఇంకెక్కడన్నా ముట్టుకుంటే అంటే నోట్లో చేయి వేయడము ఇలాంటివి చేస్తూ ఉంటారు కదా. సో దగ్గరికి రానివ్వరు, వద్దు దూరం ఉండు, ఇది ముట్టద్దు, లేకపోతే ముళ్ళులు గుచ్చుకుంటాయి, ఏదో ఒకటి సంథింగ్ ఏదో ఒక రీజన్తో వాళ్ళని దగ్గరికి రానివ్వకపోవడం, ముట్టనియకపోవడం ఇలాంటివి చేస్తూ ఉంటారు. బట్ నా పేరెంటింగ్ స్టైల్ ఎలా ఉంటుందంటే, సరే నువ్వు ముట్టుకో పర్లేదు, ఎందుకంటే ప్రతిదీ మనం ముట్టుకుంటున్నామంటే వాళ్ళు కూడా ముట్టుకోవచ్చు. బట్ దానివల్ల ఏదైనా ఇబ్బంది ఉంది అంటే ఇలా కాదు ఇలా అని చెప్పేసి వాళ్ళకి చెప్పి మరీ ఎక్స్పీరియన్స్ చేపించడంలో తప్పు లేదు. సో నేనైతే ప్రతిదీ వైషు విషయంలో ఎక్స్పీరియన్స్ చేపిస్తానమాట. అది డేంజర్ అయినా సరే. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ముళ్ళు ముట్టుకుంటుంది, బట్ ఇది గుచ్చుకుంటుంది, ఇలా పట్టుకోవద్దు అని చెప్పేసి ప్రికాషన్స్ చెప్పి మరి తనకి ఇలా చేస్తూ ఉంటానన్నమాట. అది నా పేరెంటింగ్. ఇంకా మార్నింగ్ అయితే మేము టిఫిన్ చేసుకోలేదన్నమాట. ఎందుకంటే వీక్ ఆఫ్ రోజు ఓన్లీ లంచ్ డిన్నర్ అవుతుంది. ఎందుకంటే మిగతా డేస్లలో మా ఆయన డ్యూటీకి వెళ్తారు కాబట్టి మార్నింగ్ తినకుండా వెళ్తే హెల్త్ ఖరాబ్ అవుతుంది కాబట్టి మార్నింగ్ కంపల్సరీ టిఫిన్ ఉంటుంది. ఇంకా ఆఫ్టర్నూన్ వరకు తనకి అంటే ఖాళీ కడుపుతో ఉండలేరు కదా. సో అట్లా అని చెప్పేసి టిఫిన్ అయితే చేస్తాను. బట్ వీక్ ఆఫ్ రోజు ఎలానో ఇంట్లోనే ఉంటాం కాబట్టి ఇంకా కొంచెం లేట్ అవుతూ ఉంటుంది అనమాట. ఈరోజు అయితే అసలు టిఫిన్ చేయలేదు. ఇంకా ఫిష్ తీసుకొచ్చిన తర్వాత వండడం అయితే స్టార్ట్ చేశాను. ఈ గ్యాప్లో ముగ్గురు కలిసి డాన్స్ అయితే వేస్తున్నారనమాట. వైషుకి అయితే చాలా హ్యాపీ వీక్ ఆఫ్ రోజు, ఎందుకంటే వాళ్ళ డాడీతో కలిసి కొంచెం ఎంజాయ్ చేస్తుంది కదా. సో ఆ మూమెంట్ తనకి చాలా ఇష్టం. ఇంకా నాది వంటనే ఇంకా అవ్వట్లేదు అనమాట. ఇంట్లో చాలా పని ఉంది. యాక్చువల్లీ నేను రేపు ఏం చేయాలనేది ముందు రోజే ప్లాన్ చేసుకుంటాను. సో ఈరోజు ఏంటంటే మా చిన్నోడిది 5th మంత్ కూడా కంప్లీట్ అయిపోతుంది. సో దానికి సంబంధించిన ఫొటోస్ కూడా తీద్దామని చెప్పేసి మా చిన్నోడికి బట్టలు కూడా వేసాను, అంటే కుర్తీ వేసాను, ఇంకా ప్యాంట్ వేయాలి. సో దానికోసం చూస్తున్నాను అనమాట. పని తొందరగా అయిపోతే తనకి ఫొటోస్ దించుదాము అని చెప్పేసి. నేను మెమొరీస్ స్టోర్ చేయడానికి ఎక్కువ ఇష్టపడతానమాట. ఇప్పుడు మనమే ఉన్నాము, మన పాత ఫొటోస్ ఏమన్నా సడన్గా మనం చూసామనుకోండి, ఒక తెలియని చిరునవ్వు వచ్చేస్తుంది కదా. అంటే మనకి తెలియని ఒక హ్యాపీ ఫీలింగ్ అనేది మనం ఫేస్ చేస్తాము. సో నా పిల్లలకి నేను అలాంటి హ్యాపీనెస్ ఇవ్వాలి అని ప్రతిసారి అనుకుంటాను. సో ఫోటోల విషయంలో కూడా అంతే అనమాట. మా వైషుకి అయితే అసలు ఎన్ని ఫొటోస్ తీసేదాన్ని, మా చిన్నోడికి ఇంకా తక్కువ. మా వైషుకి అయితే ప్రతి మూమెంట్ నేను ఫోటో లేదా వీడియో కంపల్సరీగా తీసి పెట్టుకున్నానమాట. అప్పుడు ఏంటంటే ఒకటే కిడ్ కాబట్టి కొంచెం టైం ఉంటుండే. బట్ ఇప్పుడు మా చిన్నోడికి కూడా తీయాలి అనుకున్నా కానీ నాకు అంత టైం ఉండట్లేదు అనమాట. 2 కిడ్స్ అయ్యారు కాబట్టి కొంచెం టైం సరిపోవట్లేదు. బట్ 5th మంత్ అనేది నేను ఏమంటారు, ఫస్ట్ మంత్ సెకండ్ మంత్ అట్లా మంత్లీ వైజ్ ఫొటోస్ తీస్తున్నాను కాబట్టి ఇంకా 5th మంత్ ఫోటో కంపల్సరీ తీయాలి అని చెప్పేసి ఈరోజైతే ప్లాన్ చేసుకున్నాను నేను. సో తీద్దాము అని చెప్పేసి అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను అనమాట. ఈ లోపల వంటగా అయిపోయింది, మేము తినడం కూడా అయిపోయింది అనమాట. ఇంకా ఎలా ఉంది అని చెప్తే మా వైషేమో సూపర్ ఉంది, మా వైష్ అసలు ఫిష్ తినదనమాట. బట్ ఆ రోజు తిన్నది మంచిగా, అంటే ఫస్ట్ ఒకటి తినడానికి వద్దు అని చెప్పింది. బలవంతంగా నోట్లో పెట్టేసరికి అది తనకు నచ్చి ఇంకా మళ్ళీ కావాలని చెప్పేసి మొత్తానికైతే తినేసింది అనమాట. తినేసిన తర్వాత ఇంకా నాకు ఫొటోస్ తీయడం కూడా మా వైషు
పడుకున్నప్పుడే తీయాలి. లేదు అంటే అస్సలు తీయనివ్వదనమాట. ఇంకొకటి తను మెలుకువతో ఉన్నప్పుడు తీసినా కానీ తన చేతిలో ఒక ఫోన్ ఇచ్చి అంటే తనని వేరే దారిలో డైవర్ట్ చేసి ఫోటోలు తీయాలనమాట. అది నా సిట్యుయేషను. ఇంకా నాకు అసలు వేరే ఆప్షన్ లేదనమాట. సో, అందుకని కంపల్సరీ తన చేతికి వేరే ఫోన్ ఇచ్చి యాక్చువల్లీ తనని పండుకోబెట్టాను. అది పడుకుంటలేదు. అలా అని చెప్పేసి ఇంకా ఫోటోలు తీయడం లేట్ అవుతుంది. ఇంకా నాకు సాయంత్రం అయిపోతే ఫోటోలు రావు కదా మంచిగా. అట్లా అని చెప్పేసి ఇంకా తన చేతికి ఒక ఫోటో ఇచ్చి నేను ఫోటో తీస్తుంటే చూసారా, నన్ను చూసి తను నన్ను కాపీ చేస్తదనమాట. అంటే నేను ఎలా తీస్తే తను అలా తీస్తది. సో, ఇది అనమాట ఫైనల్‌గా మా చిన్నోడికి ఫోటోషూట్ ఇలా 5th మంత్ కంప్లీట్ అయిన సందర్భంగా ఇలా అయితే ఫోటో తీశాను. ఇంకా ఫోటోస్ అయిపోయిన తర్వాత ఇద్దరైతే పడుకున్నారు మంచిగా. ఇద్దరు కాదు, ముగ్గురు కూడా పడుకున్నారనమాట. బట్ నాకైతే నిద్ర పట్టలేదు. పట్టింది బట్ ఇంకా మళ్ళా సాయంత్రం అంటే మళ్ళా మనకి బోల్లు అవి ఉంటాయి కదా! సో, పని యాజ్ యూజువల్‌గా చేసుకుంటూ పోవడమే. ఇంక నాకైతే రెస్ట్‌లెస్ అనమాట. అస్సలు మొత్తానికి ఇలా అయితే నా డే అయిపోయింది. ఈ వ్లాగ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. అండ్ నా వీడియో ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.